హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఎలా ఉన్నారు? అంత బాగా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఒక మంచి టాపిక్ అయితే చూద్దాం. చాలామంది కార్ నేర్చుకోవాలని పక్క మంది తపన పడుతుంటారు. ఫస్ట్ కార్ మనం నడిపే ముందు కార్కు క్లచ్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ ఎక్కడ ఉంటుంది, యాక్సిలేటర్ ఎక్కడ ఉంటుంది, అలాగే కార్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అన్న విషయం వచ్చేసి మొత్తం తెలుసుకుందాం కార్కి సంబంధించి. ఓకేనా? చాలామంది నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి చాలామంది అంటుంటారు. చాలామంది నా కార్ నేర్చుకునే ముందు డ్రైవింగ్ నేర్చుకునే ముందు ఒకసారి ఏమేమి చేయాలి, క్లచ్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ ఎక్కడ ఉంటుంది, యాక్సిలేటర్ ఎక్కడ ఉంటుంది, అలాగే సెల్ఫ్ ఎలా కొట్టాలి, ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఎంతసేపటికి సెల్ఫ్ కొట్టాలి ఏంటి అన్న విషయం. చాలామంది ఏం చేస్తారు, చాబీ ఆన్ చేయగానే డైరెక్ట్ సెల్ఫ్ కొట్టేస్తారు. చాలామంది డ్రైవర్స్లో చూశాను నేను. చాలామంది అంటూ ఉంటారు డైరెక్ట్ సెల్ఫ్ కుట్టగానే చాబీ ఆన్ చేయగానే సెల్ఫ్ కొట్టాలని కొంతమంది అంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇగ్నిషన్ ఆన్ చేసి చాలాసేపు పెట్టి ఆన్ చేసి అట్లనే చాలాసేపు ఆన్ చేసి పెట్టి ఒక 10-15 నిమిషాలు ఆన్ పెట్టి తర్వాత ఆన్ చేస్తారు. అది కూడా చేయాలన్నా వద్దని ఈ వీడియో తెలుసుకుందాం. అలా చేస్తే ఏం జరుగుతుంది ఏంటి అని కూడా తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. దాని డ్రైవింగ్ గురించి అయితే కొద్దిగా లర్న్ అయితే తెలుస్తుంది. డ్రైవింగ్ నెక్స్ట్ డ్రైవింగ్ మూమెంట్ ఎలా వెళ్ళాలి ఏంటి అన్న విషయం అయితే ఇంకో వీడియో చెప్తాను. ఈరోజు అయితే క్లచ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, సెల్ఫ్ ఎలా కొట్టాలి, ఏసీ ఎలా ఆన్ చేసుకోవాలి, ఓన్లీ లోపటి మట్టుకే చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో డ్రైవింగ్ మూమెంట్ అయితే చూపిస్తాను, ఏ విధంగా డ్రైవ్ చేయాలి, ఏ గేర్లో ఎట్లా వెళ్ళాలని కూడా చూపిస్తాను. ఓకేనా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, లెట్స్ డు నో వీడియో. నెక్స్ట్ వెళ్దాం బట్టి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే కారుది కీ. చాలామంది తెలియకుండా వచ్చేసి డైరెక్ట్కి ఇలా ఓపెన్ చేస్తారు. ఇలా చేస్తారు కదా. ఇలా కాకుండా ఇది కీ లాక్. అన్లాక్ ఇది, లాక్ ఇది. ఎక్కువ శాతం అన్లాక్ ఇది. ఓకేనా? అన్లాక్ తీసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఓకేనా? మనం డోర్ తీసి అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇది సీటు అడ్జస్ట్మెంట్ సీటు. ఓకే, చూస్తున్నారు కదా. నేనైతే హైట్ తక్కువ ఉన్నా కాబట్టి నేను ఇంత ముంగటికి పెట్టుకున్నా. ఎప్పుడైనా సీటు అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ వెహికల్ ఎక్కే ముందు. ఇది సీట్ అడ్జస్ట్మెంట్, బ్యాక్ ఫ్రంట్. ఓకేనా? ఈ సీటు ఇది వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇది ఈ సీట్ అన్నట్టు ఇది. ఓకేనా? వచ్చేసి యాక్సిలేటర్, బ్రేక్, ఇది వచ్చేసి క్లచ్. ఓకేనా? ఇది వచ్చేసి క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. ఓకేనా? ఇది మనం ఎట్లా యూజ్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది తెలుసుకోండి. ఓకే, మొత్తం ఈరోజు బండి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనే విషయం అయితే మొత్తం చెప్తా. ఓకే, ఇది కీ ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా? మన డోరు ఓపెన్ ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది కదా, ఇది తీసేస్తే సౌండ్ రాదు. ఓకే, ఇది పెట్టి డోర్ వేస్తే మనకు సౌండ్ రాదు. ఓకే, ఫస్ట్ రౌండ్ ఇగ్నిషన్ ఆన్. ఓకే, ఇగ్నిషన్ ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత మనకు 2 seconds ఏమైనా ఇంజన్ సౌండ్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంజన్ సౌండ్ అయితే వస్తుంది. మనం ఒక 2 seconds 3 seconds వెయిట్ చేసిన తర్వాత మనం సెల్ఫ్ కొట్టాలి. ఓకే, సెల్ఫ్ ఎలా కొట్టాలి? మనం డైరెక్ట్ కొడితే సెల్ఫ్ స్టార్ట్ కాదు. అవుతుందా? మనం డైరెక్ట్ కొడితే సెల్ఫ్ స్టార్ట్ కాదు. చూడండి ఎలా స్టార్ట్ చేయాలి. క్లచ్ ఒత్తాలి, క్లచ్ ఒత్తి సెల్ఫ్ కొట్టాలి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది, మనకు సెల్ఫ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, చాలామంది స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సెల్ఫ్ కొట్టి డైరెక్ట్ యాక్సిలేటర్ ఫుల్ ఇస్తారబ్బా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇవ్వకండి. యాక్సిలేటర్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. డైరెక్ట్ మనం సెల్ఫ్ కొట్టగానే ఆటోమేటిక్లీ వెహికల్ అయితే దానికి ఎంత అవసరం అంత యాక్సిలేటర్ స్టార్ట్ అవుతుంది. వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దానికి హ్యాండిల్లోకి వస్తుంది డైరెక్ట్. చాలామంది ఏం చేస్తారు, సెల్ఫ్ కొట్టగానే ఫుల్ రుయ్యు యాక్సిలేటర్ ఇస్తారు. ఇదే వెహికల్ కాదు, మన బైక్లకు కానీ దేనికే కానీ చాలామంది ఇస్తూ ఉంటారు. మన లారీ బస్కి ఏంటంటే వీటికి ఇస్తారు, వీటికి ఇవ్వాల్సింది. ఎందుకంటే వీటికి ఎయిర్ లింపాలి కాబట్టి ఇవ్వాల్సిందే. ఇవి మనకు అవసరం లేదు, ఈ వెహికల్స్కి అవసరం లేదు. ఈ వెహికల్ కానీ బైక్ కానీ ట్రాక్టర్ కానీ ఏ వెహికల్కైనా అవసరం లేదు. ఓన్లీ లారీలు పెద్ద ట్రక్స్ మాత్రమే ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే బండ్లకు అయితే మ్యాక్సిమం అవసరం లేదు. ఓల్డ్ వెహికల్స్కి అయితే ఉండే. చూస్తున్నారు కదా, సౌండ్ అయితే ఆటోమేటిక్ అయితే తగ్గిపోయింది, ఆర్పిఎం తగ్గిపోయింది. మనకు డైరెక్ట్ సెల్ఫ్ కొట్టగానే ఆర్పిఎం అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. సెల్ఫ్ కొట్టగానే పెరుగుతుంది, తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఓకేనా? అది మాత్రం అబ్జర్వ్ చేయండి. చాలామంది అదే చేస్తూ ఉంటారు. ఓకేనా? మళ్ళీ మనం ఏసీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మన బండి వెహికల్ హ్యాండిల్లోకి వచ్చిన తర్వాత తర్వాత ఏసీ ఆన్ చేసుకోవాలి. విండోస్ ఓపెన్ చేసి ఆన్ చేసుకోండి. విండోస్ ఓపెన్ చేసి ఆన్ చేసుకున్న తర్వాత మనకు 10 నిమిషాలు
2 నిమిషాలు ఓపెన్ చేసుకొని ఆన్ చేసుకోండి, కూల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కూల్ అయిన తర్వాత మనం విండోస్ క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ విండోస్ క్లోజ్ చేయకుండా ఏసీ చాలు చేస్తాం కదా, ఎందుకంటే మనకు తొందరగా కూల్ కాదు. అలాగే వచ్చేసి నెక్స్ట్ మన వీడియోలో అయితే వీటి గురించి చాలా చెప్తాను. కార్ గురించి చెప్పడానికి అయితే చాలా ఉంటుంది. అంటే డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీ, అన్ని ఆటోమేటిక్. ఒక్కసారి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నామంటే ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఫస్ట్ మన డ్రైవింగ్ సీటుకి ఎక్కే ముందు ఏం చేయాలి, ఎట్లా చేయాలని మాత్రమే వీడియో తీశాను. ఓకేనా, క్లచ్ బ్రేక్ దాని గురించి అయితే నెక్స్ట్ మూమెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. మామూలుగా అయితే క్లచ్ అది బ్రేక్ ఇదని చూపించాను కదా. ఫస్ట్ మన ఫస్ట్ అడ్జస్ట్మెంటు, తర్వాత మన సీట్ బెల్ట్ కూడా సీట్ బెల్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మనం వెహికల్ స్టార్ట్ చేసే ముందు సీట్ బెల్ట్ మెయిన్ ఇంపార్టెంట్. డ్రైవింగ్ సీట్ బెల్ట్ యూజ్ చేయాలి. ఎందుకంటే చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి అయితే మస్తు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఏదో సీట్ బెల్ట్ పెడితే నేను డ్రైవర్ని అనుకొని ఏదో డ్రైవర్ ఫీలింగ్లో ఏదో అనుకుంటారు. సీట్ బెల్ట్ నీకు వెరీ 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 ఇంపార్టెంట్ సీట్ బెల్ట్. ఓకేనా, అది సీట్ బెల్ట్ యూజ్ చేయకుండా బండి మూవ్ మాత్రం ఎవ్వరు చేయకండి ప్లీజ్. దయచేసి బండి మాత్రం మూవ్ చేయకండి. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే మన హ్యాండ్ బ్రేక్ తీసి బయటకు వెళ్ళండి. ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఏ విధంగా మీరు లోకల్ దిగినా సరే సీట్ బెల్ట్ మాత్రం యూజ్ చేయండి. అదొకటి రెస్పాండ్, అదొకటి మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు తెలియాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. దేని గురించి అయినా దాని గురించి అయితే వీడియో ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా, అలాగే వచ్చేసి మనం అడ్జస్ట్మెంట్ అయితే మనం చూపించాను. ఓకేనా, మనం డిక్కీ ఎలా ఓపెన్ చేయాలి, ముంగట బానెట్ ఎలా ఓపెన్ చేయాలి, పెట్రోల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి, అవన్నీ చూపిస్తాను ఖచ్చితంగా. మీరు మాత్రం వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి. వీడియోకి సపోర్ట్ చేస్తే మీకు అన్నీ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. అలాగే మనం పవర్ విండోస్ ఎలా దించాలి ఏంటి అని చాలా కొత్త నేర్చుకున్నాక ఎవరికి తెలియదు అబ్బా. అందరికీ అవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఇవి తెలుసుకున్న తర్వాతే అవి వెహికల్ నడపడానికి అయితే వెళ్దాం. ఓకేనా, ఓకే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే నొక్కండి. మీకు మంచి వీడియోస్ అయితే తీసుకుని వస్తాను. మీకు ఇలాంటి వీడియో కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే కార్ విషయంలో నాకు అన్న ఈ వీడియో, తమ్ముడు ఈ వీడియో ఇలాంటి వీడియో అంటే నాకు తెలిసిన మటుకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది మాత్రం చేయండి. ఓకేనా, మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మీరు చేయకుండా నెక్స్ట్ వీడియో హౌ టు డ్రైవ్, ఎలా డ్రైవ్ చేయాలి కార్ను, అది కూడా చూపిస్తాను. ఓకేనా.